ఓం నమః శివాయ. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. భారతదేశంలో మరెక్కడా లేని కనిపించని ఈ అద్వితీయ మూర్తి కేవలం తెలంగాణలోని చౌటుప్పల్లో మాత్రమే దర్శనమివ్వడం విశేషం. చౌటుప్పల్ నుండి విచ్చేసిన బాలకృష్ణ స్రవంతి దంపతులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకొని స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించి కర్పూర హారతిని సమర్పించారు. హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర హర 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 నమః శివార్పణమస్తు. యతమానం భవతి సదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అభాగ్యుల మనుగడ కోసం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి శివయ్య సంకల్పంలో భాగమయ్యారు. అర్చకులు వేదమంత్రోచ్చరణలు పఠిస్తుండగా భక్తులు హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచోదయాత్ నమః స్వాహ. ఓం భూ స్వాహ భువ స్వాహ శువ స్వాహ మహ స్వాహ జన స్వాహ భుర్భువ సువర్మహర్జన స్వాహ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. భక్తుల భక్తికి శాశ్వత సాక్ష్యంగా నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణానికి ఇటుక సాయం చేసి దైవ కార్యంలో భాగమయ్యారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు బాలకృష్ణ స్రవంతి గారులు, శ్రీనివాస్ శ్రీదీప్య గారులు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. శివపుత్రుల మనుగడ కోసం నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి సాయం చేసిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు శ్రవంతి, మా హస్బెండ్ బాలకృష్ణ గారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చౌటప్పలకు చేరుకున్నాం. మేము ఉండేది కూడా చౌటప్పలే. ఎంట్రన్స్లో శివుడి విగ్రహం ఉంది, వెళ్ళి అందరం అభిషేకం చేసుకున్నాం. కాకపోతే ఎక్కడ ఇవాళ హనుమత్ జయంతి కాబట్టి అందుకని వచ్చాం. ఎక్కడ కూడా అంత ప్రశాంతంగా అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా చేసుకున్నాం అభిషేకం. మంచిగా నిర్మాణానికి ఇటుకలు పెట్టించారు మా చేత. వీళ్ళందరూ రిసీవ్నెస్ బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అనాథులని వీళ్ళు చూసే విధానం బాగుంది. అంతా హైజీనిక్గా ఉంది. ఫస్ట్ చూసిన దగ్గర నుంచి మేము కింద అడుగు పెట్టిన దగ్గర నుంచి పైకి వెళ్ళేదాకా కూడా చాలా నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారు. అనాథులందరూ అసలు వాళ్ళని చూస్తుంటేనే మాకు ఏదోలాగా ఉంది. ముందు వాళ్ళకి నిత్య అన్నదానం కోసం ఫౌండర్స్ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఎవరికి వాళ్ళు వచ్చి దర్శించి శివుని దర్శించి వీళ్ళని చూసి అందరూ స్పాన్సర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరికి చేతనైనందే వాళ్ళంతా అంతే. మానవ సేవ మాధవ సేవ రెండు ఒకే దగ్గర లభించే క్షేత్రం అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.
అభాగ్యుల ఆకలి తీర్చేందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉండే ప్రతి వంటకం ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఏమాత్రమూ నాణ్యత తగ్గకుండా ప్రతి ఒక్క అనాథకు కడుపు నిండా తృప్తిగా భోజనం అందించాలనేదే ఆశ్రమ యాజమాన్యం ప్రధాన లక్ష్యం. ఇక్కడ పనిచేసే వంట సిబ్బంది ప్రతి ఒక్కరూ అమ్మ ప్రేమతో వండినట్లుగా రుచిగా తయారు చేసి అనాథులకు పెడతారు. అనాథుల పుణ్యక్షేత్రం